వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మచిలీపట్నం పక్కనే బీచ్ రోడ్లో మేకావారిపాలెం అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కావడి ఉత్సవం చాలా బాగా చేస్తారు. మచిలీపట్నం మేఘవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసంలో అనగా ఆడి పుట్టిక మహోత్సవము జరపబడుతోంది. కావున ఐహికులైన 50 మంది భక్తులు విశేషముగా పాల్గొని స్వామివారి కావడి సేవ చేసుకొని ఆ స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కావడి సేవ 27/2025 ఉదయం 6 గంటలకు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుండి పెద్ద వైభవపేతముగా మహోత్సవముగా ఊరేగింపుతో మన స్వామివారి దేవాలయం దగ్గరకు వస్తారు. కావున 50 మంది భక్తులు విశేషముగా పాల్గొని స్వామివారి కావడి సేవ చేసుకుని ఆ స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కృతిక కావడి సేవ మహోత్సవం మచిలీపట్నం మేకవారిపాలెం హౌసింగ్ కాలనీ బీచ్ రోడ్ లో వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయం మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు 27/2025 అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు ఆడి కృతిక కావడి సేవ నిర్వహించబడును. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనేక ముఖ్య క్షేత్రములలో జరుగు ముఖ్య ఉత్సవములలో ఆడి కృతిక కావడి సేవ మహోత్సవం 1. మానసిక శారీరక భారములను సమస్యలను కావడి రూపంలో స్వామికి విన్నవించుకున్నటయే కావడి యొక్క పరమార్థము. కుజదోషం కాలసర్ప దోషం నివారణకు, కళ్యాణ భాగ్యము, సంతానార్థము, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం మరియు రుణ విముక్తి కొరకు కావడి మోయవచ్చును. కావున భక్తులందరూ శ్రీ స్వామివారికి సమర్పించదలిచిన అభిషేక ద్రవ్యములు కావడి రూపమున మోసుకుని వచ్చుటను కావడి సేవ అందురు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కావడి సేవ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ వ్యవస్థాపకులు. కార్యక్రమంలో పాల్గొని అందరూ దోషాలన్నీ పోగొట్టుకుంటారని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.